హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం కురుస్తుంది. సిటీలో చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. బషీర్బాగ్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మలక్పేట్, వనస్థలిపురం, ఇంకా పంజాగుట్ట, లక్డీకపూర్ ఏరియాల్లో భారీ వర్షం పడుతుంది. దీంతో రోడ్లు మొత్తం జలమయమయ్యాయి. క్లౌడ్ బరస్ట్ అయిందనే రీతిలో వర్షం కురుస్తుండటంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. అవసరం అయితేనే బయటకు రావాలని సూచించారు. రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో ట్రాఫిక్ లో చిక్కుకుపోయే ప్రమాదం ఉందని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏదైనా అత్యవసరం అయితే జీహెచ్ఎంసీని సంప్రదించాలని కోరారు. కాసేపటికి హైదరాబాద్ లో వర్షం ఆగిపోయినా మధ్యాహ్నం తర్వాత మళ్లీ భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందన్నారు. నైరుతి పవనాలు ఇంకా చురుగ్గా ఉండటం, రాయలసీమపై ఒక తుఫాను సుడిగుండం కేంద్రీకృతం కావటం, ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయన్నారు. నేటి నుంచి 3 రోజుల పాటు వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. అలాగే నేడు రంగారెడ్డి, మహబూబ్ నగర్, కర్నూల్, వనపర్తి, కొత్తగూడెం, సిద్దిపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని పేర్కొన్నారు. కుండపోత వర్షాలకు ఛాన్స్ ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం కురుస్తుంది. సిటీలో చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. బషీర్బాగ్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మలక్పేట్, వనస్థలిపురం, ఇంకా పంజాగుట్ట, లక్డీకపూర్ ఏరియాల్లో భారీ వర్షం పడుతుంది. దీంతో రోడ్లు మొత్తం జలమయమయ్యాయి. క్లౌడ్ బరస్ట్ అయిందనే రీతిలో వర్షం కురుస్తుండటంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. అవసరం అయితేనే బయటకు రావాలని సూచించారు. రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో ట్రాఫిక్ లో చిక్కుకుపోయే ప్రమాదం ఉందని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏదైనా అత్యవసరం అయితే జీహెచ్ఎంసీని సంప్రదించాలని కోరారు. కాసేపటికి హైదరాబాద్ లో వర్షం ఆగిపోయినా మధ్యాహ్నం తర్వాత మళ్లీ భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందన్నారు. నైరుతి పవనాలు ఇంకా చురుగ్గా ఉండటం, రాయలసీమపై ఒక తుఫాను సుడిగుండం కేంద్రీకృతం కావటం, ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయన్నారు. నేటి నుంచి 3 రోజుల పాటు వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. అలాగే నేడు రంగారెడ్డి, మహబూబ్ నగర్, కర్నూల్, వనపర్తి, కొత్తగూడెం, సిద్దిపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని పేర్కొన్నారు. కుండపోత వర్షాలకు ఛాన్స్ ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.